యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరా మూవీ సెప్టెంబర్ 27న థియేటర్లోకి వస్తుందని అందరికీ తెలిసిందే. వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అటు ప్రేక్షకులు కూడా చాలా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ట్రైలర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ ట్రైలర్ తో సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ అమాంతంగా పెరిగిపోయాయి. ఇదిలా ఉంటే దేవరా మూవీపై గురించి సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ టాక్ నడుస్తుంది. ఎన్టీఆర్ సినిమాలో ఇప్పటి వరకు చూడనటువంటి ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉంటాయనే మాట వినిపిస్తుంది. సినిమాలో సెకండ్ హాఫ్ లో వచ్చే సెంటిమెంట్ సీన్స్ దేవరా మూవీకి హైలైట్ గా నిలుస్తాయంట. అలాగే 4 యాక్షన్ ఘట్టాలని చాలా పవర్ఫుల్ గా కొరటాల శివ డిజైన్ చేశారని టాక్ వస్తుంది. పెద్ద దేవర పైన వచ్చే ఇంటర్వ్యూ బ్లాక్ ఆడియన్స్ కి గూస్ బంప్స్ క్రియేట్ చేయడం గ్యారంటీ అని అంటున్నారు. అలాగే చిన్న దేవర మీద నడిచే సెకండ్ హాఫ్ ఎంటర్టైన్మెంట్ మిక్స్ అయి ఉంటుందట. సినిమాలో 2 సాంగ్స్ విజువల్ ట్రీట్ ని ప్రేక్షకులు ఎంజాయ్ చేయడం గ్యారంటీ అన్నమాట వినిపిస్తుంది. అలాగే విఎఫ్ఎక్స్ నెక్స్ట్ లెవెల్లో ఇమాజినేషన్ కి అందనంత దూరంగా ఉంటాయని అంటున్నారు. వీటికి అదనంగా సైఫ్ అలీ ఖాన్ విలన్ పెర్ఫార్మెన్స్, శ్రీకాంత్ క్యారెక్టరైజేషన్ కూడా ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతాయని టాక్ వస్తుంది. ముఖ్యంగా చివరి 40 నిమిషాల మూవీ కంటెంట్, విజువల్స్ ప్రెజెంటేషన్స్ నెక్స్ట్ లెవెల్లో సిల్వర్ స్క్రీన్ పై ప్రజెంట్ చేసినట్లు ఎన్టీఆర్ ఒక క్లారిటీ అయితే ఇచ్చేశాడు. ఎన్టీఆర్ కెరీర్ లోనే బెస్ట్ మూవీలో దేవర్ ఒకటిగా నిలుస్తుందని ఫ్యాన్స్ అయితే బలంగా నమ్ముతున్నారు. ఈ కథపై తారక్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడని ఆయన మాటలు బట్టి అయితే అర్థమవుతుంది. ఖచ్చితంగా కొరటాల శివ దేవర సినిమాతో తనని తాను బెస్ట్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకుంటాడని సినీ విశ్లేషకులు అయితే అంటున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ గ్లామర్ పెర్ఫార్మెన్స్ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే మాట అయితే వినిపిస్తుంది. ఓవరాల్ గా మూవీ చాలా కొత్త ఎక్స్పీరియన్స్ ని ఆడియన్స్ కి అందిస్తుందని సినీ విశ్లేషకులు అయితే అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా ప్రమోషన్స్ పై పూర్తి ఫోకస్ చేశాడు. అన్ని రాష్ట్రాలు తిరుగుతూ సినిమాని ప్రేక్షకులకి రీచ్ చేసే ప్రయత్నం చేయడానికి సిద్ధమయ్యాడు. మరి ఈ మూవీ ఎన్టీఆర్ కెరీర్ కి ఎలాంటి బూస్ట్ ఇస్తుందనేది వేచి చూడాలి.